హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం ఈ డ్రెస్‌కి వచ్చేసి కటింగ్ వీడియో అయితే చూసాం కదండీ! ఈరోజు వచ్చేసి మనం డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకెళ్ళే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం నెక్ అయితే కట్ చేసాం కదా! నేను చూపించాను కదండీ! ఆ విధంగా మనం కట్ చేసుకున్న దాన్ని ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టుకుని, పైన బక్రం పీస్ అనేది పెట్టేసేసుకుని, లైన్‌గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అట్లా దాని ప్రకారమే స్టిచ్ అనేది నిదానంగా వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరేనండి ఇట్లా ఇట్లా నెక్కు తిరిగేటప్పుడు సూది కిందకు ఉండాలి, పాదం పైకి లెగాలి. అలా అయితేనే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్‌గా వస్తదనమాట. ఒక పావించి వెడల్పులో ఇట్లా మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న పిన్స్ అన్నీ తీసేసి ఒక పావించి వెడల్పులో క్లాత్ అటు పెట్టుకుని కట్ చేసేసుకోవాలి నీట్‌గా నెక్‌ని. చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసేసుకుని నేను వెనకాల డోరీస్ పెడతానండి. హుక్ అయినా పెట్టుకోవచ్చు, నేనైతే డోరీస్ పెడతాను. ఇట్లా తిరగదిప్పుకుని ఏదైనా చిన్నది పిన్ అనేది ఉంటే దీన్ని ఇట్లా నీట్గా అనేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి మిడిల్ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా మనం, ఆ మార్కింగ్కి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం పీటర్ పాన్ కాలర్ కట్ చేసుకోవాలి కదా, దానికి చూడండి. స్టార్టింగ్ మనం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారమే ఒక లైన్ అయితే గీసేసుకున్నాను నేను. ఒక లైన్ అనేది గీసేసుకుని 1.5 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. కింద వచ్చేసి 1 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ పెట్టాను. అయితే మనం పీటర్ పాన్ కాలర్ వచ్చేసి ఎట్లా ఉందంటే మనకి రౌండ్గా వస్తుంది కదా, రౌండ్గా ఇట్లా డ్రా చేసుకుని నేను ఏం చేశానంటే కొంచెం కరుస్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. కొంచెం మోడల్గా ఉంటుంది కదా అని చెప్పేసి కరుస్ ఇచ్చాను నేను. ఇట్లా చిన్నగా కరుస్ ఇచ్చుకుని కటింగ్ అనేది చేసేసి ఎలా డ్రా చేసుకున్నానో ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న దాన్ని మనం వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. ఫస్ట్ మన నెక్ మాత్రం కట్ చేయకూడదండి. ఎప్పుడైనా సరే నెక్ అనేది కట్ చేయకూడదు. ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పైన ఈ పేపర్ స్టిక్ పెట్టుకోవాలి. ఈ పేపర్ స్టిక్ పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ కింద కూడా మనం ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తిరగదిట్టేటప్పుడు ఈ వైట్ కలర్ కాన్వాస్ పేపర్ కనిపించకుండా ఉండడం కోసం కింద కూడా లైనింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని కదలకుండా ఇట్లా పిన్స్ అనేది పెట్టేసుకోండి. కొత్తగా స్టిచ్ చేసేవాడైతే కంపల్సరీ పిన్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగానా పాతైనా మనం కదలకుండా స్టిచ్ అనేది వేసుకునేటప్పుడు పిన్స్ పెట్టుకుంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది. చూసారు కదా, నేను లాస్ట్ ఎండింగ్లోనే మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా ఎండింగ్లో నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను. చూస్తున్నారు కదా, ఎండింగ్లో స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇట్లా చేసుకున్నాక మొత్తం చుట్టూ ఒక 1/2 ఇంచు వెడల్పులో క్లాత్ అట్టు పెట్టుకుని మిగతాదంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. చేసుకుని పిన్స్ అన్ని తీసేసి చూడండి, మనం ఇట్లా లోపల ఒరిజినల్ క్లాత్ ఉన్న సైడ్ ఇట్లా తిప్పుకుంటే మనకి కింద లైనింగ్ వచ్చేస్తుంది. కాన్వాస్ పేపర్ మనం లైనింగ్ అయి పెట్టాం కదా, ఈ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. స్టిప్గా ఉంటుంది నెక్ అనేది కూడా. ఇట్లా తిప్పుకుని ఐరన్ అన్న చేసేసుకోవచ్చు, లేదా పైన టాప్ స్టిచ్ అన్న చేసేసుకోవచ్చు. నేనైతే పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేస్తున్నాను నీట్గా. నీట్గా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది పైన వేసేస్తున్నాను. నీట్గా ఎండింగ్లో స్టిచ్ చేసేసుకోవాలి.
ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకుని ఒక చిన్న టక్ అనేది ఇచ్చుకోవాలి మనం. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఫోల్డ్ చేసుకుని మనం కింద ఒరిజినల్ క్లాత్కి కూడా మిడిల్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా, దానికి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుని ఇట్లా కదలకుండా పిన్స్ అనేది పెట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఆపోజిట్ పెట్టట్లేదు, మనం పైన నెక్ అనేది కనిపించేటట్టే నేను నెక్ పెట్టాను. చూసారు కదా మీరు. పెట్టుకున్న తర్వాత ఇట్లా తిరిగి తిప్పితే మనకి లైన్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది కనిపిస్తుంది మనకి. ఆ మార్కింగ్ మీద నుంచి మనం స్టిచ్ అనేది వేసేసుకొచ్చుకోవాలి. చూడండి, వెనకాల నెక్ కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకోవచ్చు కదా అక్క అని డౌట్ రావచ్చు మీకు. ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకుంటే మనం మార్కింగ్ అనేది ఎక్కడి నుంచి చేసుకున్నామో మనకు కనిపించదు కదా, అందుకోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి క్లాత్ చూసుకుంటూ ముడత అనేది రానివ్వకుండా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా పైనుంచి స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా నెక్ అనేది కటింగ్ చేసుకోకూడదు. నెక్ అనేది కట్ చేసుకోకూడదు. మనం ఫస్ట్ నెక్ కోసం కట్ చేసుకున్నాం కదా కాన్వెన్స్ పేపర్కి, ఒక లైనింగ్తో నేను స్టిచ్చింగ్ అనేది తోటి చేసేసుకుని ఇట్లా చూడండి, ఈ మనం ఏ పీటర్ పాన్ కాలర్ పెట్టాం కదా దానిపైనుంచే ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానిపైనుంచే నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, దాని కానించే చిన్నగా ఎడ్జెస్లో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నెక్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి నెక్, ఎందుకంటే మనం ఫస్టే నెక్ అనేది కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగవచ్చు. దానివల్ల మనం ఏం చేయలేం కట్ చేసుకున్న తర్వాత. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సింపుల్గా స్టిచ్చింగ్ అనేది అవుతుంది, నెక్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవుతుంది. చూడండి, చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుని నీట్గా ఇట్లా తిప్పేసుకోవాలి. తిప్పుకుని పైన ఒక టాప్ స్టిచ్ అనేది మనం వేసేస్తే నెక్ అనేది స్టిప్గా ఉంటుంది. చూడండి, దానిపైనుంచి ఒక స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోవాలి. నీట్గా నెక్ సరి చేసుకుంటూ లైనింగ్ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా మనకి కాలర్ అనేది వచ్చేసిందో, పీటర్ పాన్ కాలర్ అనేది ఎంత ఇదిగా వచ్చింది. ఇది బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. బ్లౌజెస్కి కూడా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇలా మనం అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ దీనికి ఇది వచ్చేసి బోట్ నెక్కి మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతాము. చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయిన్ చేయాలి. షోల్డర్ జాయిన్ చేసే కంటే ముందే మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేశాను కదా, నేను అది ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుని ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అనేది చేస్తాను. నేను ఎప్పుడైనా సరేనండి, ఎందుకనే తెలియదు, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఇదే అలవాటు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టార్టింగ్ నేను కట్ చేసుకోను, ఇలా లైనింగ్ ఒరిజినల్ యాడ్ చేసుకున్న తర్వాతే ఇట్లా కటింగ్ అనేది చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటాను. నాకు అలా అలవాటు అయిపోయింది. మీరు స్టార్టింగే కట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, అది ఎవరిష్టం వారిదండి. నాకు ఇలా ఈ పద్ధతి అలవాటైపోయి నేను మీకు కూడా ఇదే చూపిస్తున్నాను. నేను లైనింగ్ ఒరిజినల్ అంతా అటాచ్ చేసుకుని ఫైనల్లో నేను ఇది కటింగ్ అనేది చేసుకుని ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేస్తాను. చూసారు కదా, దీనికి వచ్చేసి ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో మనం ప్రిన్సెస్ కట్ది అలా సేమ్ స్టిచ్చింగ్ అనేది ఒక 1/2 ఇంచు వెడల్పులో వేసేసుకోవాలి మనం స్టిచ్. ఇది 1/2 ఇంచు వెడల్పులో వేస్తే కుట్లు ఊడిపోతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1/2 ఇంచు వెడల్పులో వేసుకోవాలి, ఎందుకంటే మనం పైన కూడా ఒక 1 ఇంచుకి వెడల్పు పైన తీసుకుంటున్నాం కదా మార్కింగ్, దానికోసం సరిపోతుంది. అందుకని 1/2 ఇంచులో ఖచ్చితంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసి పైన ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్టిచ్ వేసేసి వదిలేస్తే కుదరదనమాట. 2 స్టిచ్లు కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఒకటి వేసాం కదా సరిపోతుంది అనుకుంటే మనకే నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా ఒక స్టిచ్ వేసాక పైన టాప్ స్టిచ్ అనేది కూడా ఇంకొకటి వేసేసుకోవాలి. చూసారు కదా, ప్రిన్స్ కట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా సేమ్ అటాచ్ చేసేసుకోవాలి. నేను అటాచ్ చేస్తాను రెండింటికి. నెక్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనం హ్యాండ్ మోడల్ నెక్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, హ్యాండ్ వచ్చేసి అది బెలూన్ హ్యాండ్స్ అనమాట. బెలూన్ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ నార్మల్గానే ఉండాలి, కానీ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకొని మిడిల్లోకి వచ్చి ఆపేయాలి. మిడిల్లోకి వచ్చి ఆపిన తర్వాత ఒక 10 ఫ్రిల్స్ అనేది ఒకటే చోటికి దగ్గరికి పెట్టేసుకోవాలి. తీసుకొని చూడండి, ఒకటే చోటికి దగ్గరికి పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేది. పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకుని తర్వాత నీట్గా మళ్ళీ లైన్గా మనం లైనింగ్ మీద నుంచి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. వేసుకుని క్లాత్ని సరి చేసుకుంటూ నీట్గా సరి చేసుకుంటూ వచ్చి ఇక్కడ మళ్ళీ మిడిల్లోకి వచ్చేసరికి మనకి ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఒక 10 ఫ్రిల్స్ వచ్చేసేటట్టు ఒక చోటకి దగ్గరికి పెట్టేసుకోవాలి. మనం ప్రతిసారి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తాము, స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకుంటామో అలా ఫ్రిల్స్ పెడతాం. ఈ మోడల్కి వచ్చేసరికి ఫ్రిల్స్ అన్నీ ఒక చోటికే రావాలి. బట్ మనం 10 పెట్టుకున్నా మన క్లాత్ని బట్టి అనమాట. 10 పెట్టుకున్నా 12 పెట్టుకున్నా ఎన్ని మన ఇష్టం వచ్చినవి ఎన్ని పెట్టుకున్నా ఒక చోటికే ఫ్రిల్స్ అనేది వచ్చిన తర్వాత మిడిల్లోకి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని పెట్టుకునేటప్పుడు మాత్రం నిదానంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టిచ్ చేసుకుని నీట్గా క్లాత్ని జరుపుకుంటూ మనకి లైనింగ్ పీస్ కనిపిస్తుంది కదండి, దాని మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. మిగతాది ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 ఇంచెస్లో షేప్ బెల్ట్ పెడతానికి 1 ఇంచ్ వస్తుంది. స్టిచ్ చేసుకునేసరికి 2.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. 2.5 ఇంచెస్ తీసుకుని కింద ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేశాను నేను. ఫస్ట్ మనకు లైనింగ్ సైడ్ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకొని చూస్తున్నారు కదా, పైనుంచి మనకి ఎంత వెడల్పులో కావాలి, ఎంత వెడల్పులో మనకి బెల్ట్ అనేది కావాలి కింద అంత బెల్ట్ మనం స్టిచ్చింగ్ అనేది పైనుంచి వేసేసుకోవాలి. ఒక స్టిచ్ ఇట్లా నీట్గా హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది మనకి. నెక్స్ అనేవి చూడడానికి బాగానే ఉంటాయండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే చూసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసి చూస్తుంటే కూడా మనకి చాలా ఇది చాలా ఈజీ, ఇంతే కదా మనం కుట్టేసుకోవచ్చు అనుకుంటాం. కానీ బాగా మనం బుర్ర పెడితేనే ఇవి కుట్టగలుగుతాము. నేను అందుకే అంత వివరంగా మీకు నిదానంగా చూపిస్తున్నాను. నేను చూసారు కదా, హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నేను డబుల్ హ్యాండ్ రెడీ చేసేసుకున్నాను. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ది, బ్యాక్ పార్ట్ బ్యాక్ది చూసుకుని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. చూస్తారు కదా, టాప్ అయితే రెడీ అయిపోయింది. పైన టాప్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్కి వచ్చేసి చూడండి, నేను మీకు ఇది ఫ్రిల్స్ చూపించలేదు. మన కాలర్ పీటర్ కాలర్ నెక్ కోసం అని చెప్పేసి వీడియో తీసామన్నమాట. ఇది వచ్చేసి కింద నేను ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసేసుకున్నాను గేరా కోసం. పైన వచ్చేసి మనకి ఎంత సైజులో కుచ్చు కావాలో అంత సైజు పెట్టుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచ్లో కుచ్చులు అనేది పెట్టేసుకున్నాను. కింద వచ్చేసి ఇది ఎట్లా అటాచ్ చేసా, మొత్తం కిందకు వచ్చిన దాకా పీక్ వచ్చేసాను నేను. ఈ ఫ్రిల్స్ అనేది ఇక్కడ పెట్టుకుని క్లాత్కి అటాచ్ చేసేసుకున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత కింద పీక్ వచ్చేసుకున్నాను. ఈ మొత్తం ఇది బాటమ్ పార్ట్ రెడీ అయిన తర్వాత వచ్చి మనం టాప్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ఆ టాప్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, అటాచ్ చేసేసుకున్నాను నేను. ఇట్లా వచ్చేసింది నీట్గా. ఇప్పుడు లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి మనం.
లైనింగ్ పార్ట్కి నేను వచ్చేసి నా పద్ధతిలో లైనింగ్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకుంటానండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్టే అటాచ్ చేసుకుంటాను. లోపలికి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి కనిపించదు. చూసారు కదా, నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనకి. టాప్ ఒరిజినల్ పార్ట్కి ఒరిజినల్, లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ అటాచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. నా వీడియో కనుక నచ్చితే ఎక్కడ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో చూస్తేనే మనకి మోడల్ నెక్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్స్ వేసేసుకున్నాం. చూసారు కదా, ఫైనల్ వచ్చేసి ఫ్రాక్ అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.